ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉండడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణ హత్య జరిగింది. ప్రైవేట్ టీచర్ పై కత్తితో దాడి చేశాడు రూమ్మేట్. అవును, ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. హనుమ హాస్టల్లో ఒకే రూమ్లో ఉంటున్నారు బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ. మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని ఇద్దరి మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరిగింది. వెంకటరమణపై కటింగ్ కత్తితో దాడి చేశాడు గణేష్. అక్కడికక్కడే మృతి చెందాడు ప్రైవేట్ టీచర్ వెంకటరమణ. ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. ఆ ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతుడు కర్నూలు జిల్లా ఆలమూరు వాసిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణ హత్య జరిగింది. ప్రైవేట్ టీచర్ పై కత్తితో దాడి చేశాడు అతడి రూమ్మేట్. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని అందుతున్న సమాచారం. హనుమ హాస్టల్లో ఒకే రూమ్లో ఉంటున్నారు బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ. మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని ఇద్దరి మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. వెంకటరమణపై కట్టింగ్ కత్తితో దాడి చేశాడు గణేష్. అక్కడికక్కడే మృతి చెందాడు ప్రైవేట్ టీచర్ వెంకటరమణ. ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మృతుడు కర్నూలు జిల్లా ఆలమూరు వాసిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా? ఆర్థిక ఇష్యూలు అంటే ఫైనాన్షియల్గా ఏమైనా ఇష్యూస్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయా? ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? దానికి సంబంధించి ఆ కారణం ఏంటి? ఈ విషయాల మీద పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించబోతున్నారు మా ప్రతినిధి దేవిక. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం రోజు రోజుకి అఘాయిత్యాలు అనేవి ఎక్కువైపోతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు మనం ఎస్ఆర్ నగర్ లో అయితే ఉన్నాం. ఎస్ఆర్ నగర్ లో హనుమాన్ హాస్టల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ హాస్టల్లో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఒక బార్బర్ ఒక టీచర్ ని అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఎస్ఆర్ నగర్ హాస్టల్లో హనుమాన్ హాస్టల్లో అయితే నెలకొనింది. అయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ బార్బర్ రవి హెయిర్ స్టైల్ బార్బర్ షాప్ ఉందో ఇందులోనే అతను వర్క్ చేస్తూ ఉంటాడు. ఇందులో మార్నింగ్ పూట నైట్ పూట ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే ఎస్ఆర్ నగర్ అంటేనే హాస్టల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి, లేడీస్వి అండ్ జెంట్స్వి కూడా. ఇక్కడ ఈ గల్లీ ఏదైతే ఉందో ఈ గల్లీలో మొత్తం కూడా హాస్టల్ కి సంబంధించి రూమ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈయన దగ్గర ఈ రవి ఏదైతే హెయిర్ స్టైల్ ఉందో ఇక్కడే చాలా మంది కూడా వచ్చి హెయిర్ కటింగ్ అవన్నీ కూడా చేయించుకుంటారు. ఈ హాస్టల్ కి ఏదైతే ఇక్కడ గేట్ ఉందో ఇదే హనుమాన్ బాయ్స్ హాస్టల్. అయితే అసలు ఏం జరిగింది ఏంటి, మరి వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు, ఇద్దరు కూడా రూమ్మేట్స్ అనేది తెలుస్తా ఉంది. మరి రూమ్మేట్స్ లో ఉన్న వాళ్ళిద్దరికి ఎందుకు తగదా అయింది, మరి ఎందుకని ఆ బార్బర్ చేసే వ్యక్తి అతి దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది? అతనితో పనిచేసే అతను దేంతో అయితే వర్క్ చేస్తూ ఉంటాడో ఆ కత్తితో ఎందుకని చంపాల్సి వచ్చింది? ఒక టీచర్ని అంటే నలుగురికి విద్య నేర్పించే గురువుని ఎందుకు చంపాలి అనిపించింది ఏంటనే దాని గురించి ఒకసారి చుట్టుపక్కల తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇది లోపలికి ఉంది. ఇది హాస్టల్ అనేది మనకి తెలుస్తున్నప్పటికీ కూడా కొంచెం చూస్తే ఎక్కడికక్కడ కొంచెం పాత బిల్డింగ్ లాగా అయితే కనిపిస్తుంది. మరి వాళ్ళు టీచర్ అని ఒకరు ఇంకొకరు బార్బర్ అవడంతో అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా తెలుసుకుంది. ఇప్పుడు ఏదైతే మనం ఈ డోర్ దగ్గర ఉన్నామో ఇది సెకండ్ ఫ్లోర్లో ఏదైతే హత్య జరిగిందో ఇక్కడ. సో ఈ లోపలికి వెళ్తే కనుక దాదాపు ఇక్కడ 4 డోర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క ఇది ఏదైతే రూమ్ ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇది లోపల నుంచి లాక్ ఉంది. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణ హత్య జరిగింది. ప్రైవేట్ టీచర్ పై కత్తితో దాడి చేశాడు రూమ్మేట్. అవును, ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. హనుమ హాస్టల్లో ఒకే రూమ్లో ఉంటున్నారు బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ. మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని ఇద్దరి మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరిగింది. వెంకటరమణపై కట్టింగ్ కత్తితో దాడి చేశాడు గణేష్. అక్కడికక్కడే మృతి చెందాడు ప్రైవేట్ టీచర్ వెంకటరమణ.
ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. ఆ ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతుడు కర్నూలు జిల్లా ఆలమూరు వాసిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారం ఈ హత్యకు కారణమని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణ హత్య జరిగింది. ప్రైవేట్ టీచర్పై కత్తితో దాడి చేశాడు అతడి రూమ్మేట్. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని అందుతున్న సమాచారం.